ఏంటి రజాకార్ అంటే తెలుసు కదా మామూలు ఎలా ఉంటుందో అది సినిమా అంటే చాలా బాగుంది. నాకైతే ఎక్కువగా ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ మూవ్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా బాగుంది, బాగా నచ్చింది భయ్య. ప్రతి సినిమా చూసిన ఈరోజు చాలా సినిమాలు చూసిన నాకు రజాకార్ కూడా బాగా నచ్చింది. అంటే సినిమా ఎలా ఉందంటే చూస్తున్నంతసేపు అలా కూర్చోబెట్టింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్. నిజంగా హీరో హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రజాకార్ అంటే దుమ్ము దులిపారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళుకుంటూ పోయినా కానీ సెకండ్ హాఫ్కి వస్తే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. అది అన్న సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదండి, ఒక్కరి గురించి కాదు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఎంజాయ్ చేసిపోయినా కానీ అసలు అందులో కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ అనేది కానీ ఇంతంటే ఇంత కూడా లేదు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నేనైతే బాగా డైరెక్షన్ అమ్మో అది మంచి క్వశ్చన్. అంటే ఇది డైరెక్షన్ మామూలుగా లేదు అయ్యా, అల్టిమేట్. నిజంగా ఆ రజాకార్ సినిమాకి ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చిందంటే ఏమనుకున్నా కానీ కొన్ని చెప్పాలని ఉంది కానీ చెప్పొద్దు భయ్య, ఎందుకంటే గొడవలు అయితే. సినిమా అయితే చాలా బాగుంది, ఓవరాల్ గా బాగుంది, గుడ్. అందరి క్యారెక్టర్ అన్న అంటే అది ఒక రజాకార్ అనే మూవీ ఏంటంటే ఒక్కరి మీద బేస్ అయ్యి ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద పడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందుకనే కదా సినిమా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. అన్న ఒక చెప్పిన రజాకార్ అనే మూవీ ఒక మంచి మెసేజ్ అనే దానికంటే అలాంటి సినిమాల వల్ల మన లైఫ్ గురించి మన లైఫ్ చరిత్ర గురించి ఒక క్లియర్ కట్గా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలియాల్సింది చాలా ఉంది అనేది మాత్రం ఒక మంచి పాయింట్ మీద చూపించారు. నాకైతే బాగా నచ్చింది. ఈ రజాకార్ అనే మూవీ గతంలో కూడా వచ్చింది, కాకపోతే అది దానికంటే ఇదే హైలైట్ అనిపించింది భయ్య నాకైతే. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు మన లైఫ్లో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయి అంటే నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించింది. నాకు రజాకార్ మూవీ చూసినంత సేపు కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ వెళ్ళిపోయాను నేనైతే. రజాకార్ సినిమా అట్ట ఫ్లాప్ అయ్యా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ లాగ్ చేసిండు. రిపీటెడ్ స్టోరీ ఫ్రిక్షన్లు కానీ ఫైట్లు కానీ అంతా కలుపుతలు. అనసూయ పెళ్ళి అయిపోయిన ఆవిడని ఎటువంటి సినిమాలు తీయాలండి? ఆ ఫైట్లు ఆడి ఇవ్వాడి అసలు సమాజానికి ఏం, సొసైటీకి ఏం, బ్లడీ ఫకింగ్ సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని నాకు అర్థం కాక అడుగుతారు సినిమాలు తీసి. సినిమా ఏ మాత్రం బాగాలేదు, నాకు అసలు నచ్చలేదండి. ఫస్ట్ హాఫ్ నాకు నైట్ చూసినప్పుడే అసలు నాకు ఓకే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ దెబ్బేసింది భయ్య సినిమా. సెకండ్ హాఫ్ నిజంగా దెబ్బేసింది. సో బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్. మరి ఇది మొత్తం దేశం గురించి నైజాం పాలన గురించి ఇలాంటి సినిమాలు అసలు రాలేదు ఈ మధ్య కాలంలో అని చెప్పంటున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. ఈ సినిమా ఎటువంటి చూడాలంటే బతుకున్న మా తాత, అదే చనిపోయిన మా తాత బతుకుంటే చూడాల్సిన సినిమా అండి ఇది. అటువంటి వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అంతే. ఈ మధ్యకాల అత్యాచారం జరుగుతున్నాయి కదా, దానికి రిలేటెడ్ గా తీసారని చెప్పి అంటున్నారు. రిలేటెడ్ తీయలేదండి, కొన్ని పొలిటికల్ పార్టీస్ కి ఫేవర్ గా తీసిన సినిమా ఇది. ఇప్పుడు ₹1 కోటి పెట్టి ఒక సినిమా తీసారంటే 4-5 కోట్లు సంపాదించుకునేదే కాక, ఓకేనా, 4-5 కోట్లు సంపాదించుకునే సినిమా మీద సంపాదించుకునేదే కాక అవి ఇచ్చే ఎవరైతే అపోజిషన్ పార్టీలు, లోకల్ పార్టీలు, ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కోసం ఈ సినిమా తీసారు అంతే. జనాలు పిచ్చోలు చేయడానికి మాత్రమే రాజకీయ సినిమాలు. ఎవరు డబ్బు ఎత్తే వాడికి నా మీద ఒక 100 మర్డర్ కేసులు ఉన్నాయా, అర్థమైందా? నేను డబ్బు ఇచ్చానా, ఆ 100 మర్డర్ కేసులు నేను చేసినా సరే నన్ను దేవుడిని అని కొలుతారు భయ్య. సొసైటీ అలా అయిపోయింది ఈరోజు సమాజం. మీరు డబ్బు ఇస్తే మీరు హీరో, మీరు డబ్బు ఇవ్వకపోతే మీరు జీరో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ఒక RRR సినిమా ఉంది, థియేటర్లో చూడొచ్చు. ఒక సలార్ సినిమా ఉంది, థియేటర్లో చూడొచ్చు. ఒక రజాకార్ సినిమా ఉంది, స్క్రాప్ సినిమా, ఓటీటీలో మాత్రమే చూడాలి. సో ఇదన్నమాట సినిమా ప్రస్తుతానికి. రేటింగ్ లేని సినిమాకి రేటింగ్ ఇచ్చి నా రేటింగ్ నేను తీసుకోలేను. సో బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్ భయ్య. ఇంద్రాజ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రేమ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, చూడొచ్చు. అనసూయ సినిమాకే అసూయ పుట్టించింది భయ్య. ఇంకా ఎన్ని సూయాలు పెట్టినా సరే వస్తుంది. సో సినిమా బాగాలేదు, నాకు నచ్చలేదు. నీకు నచ్చిందా? బ్లాక్ బస్టర్ హిట్, లవడలో బ్లాస్టర్ కానీ పట్టించుకోకండి. సినిమా వేస్ట్ భయ్య. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూ. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఒక్క నిమిషం, ట్రూ స్పెల్లింగ్ చెప్పు. ట్రూ చెప్తున్నా, ప్రమాణపూర్వకం చెప్తున్నా. ట్రూ స్పెల్లింగ్ చెప్పు. సినిమా ఇంగ్లీష్ కాదు, తెలంగాణ భాష మాట్లాడు. ట్రూ కాదు, ఫ్రీ కాదు, కానీ ఫ్రీ స్పెల్లింగ్ చెప్పు మాత్రం బ్లాక్ బస్టర్. ఫ్రీ స్పెల్లింగ్ చెప్పు. ఫ్రీ స్పెల్లింగ్ చెప్పు. FREE. దట్ ఈస్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూ బ్రో. ట్రూ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు చెప్పే మాట్లాడక ఆయన ఓతుడు అనుకుంటున్నాడు బ్రో. మాత్రం బ్లాక్ బస్టర్ అన్న బ్రో. ఒకటే చెప్తాను, డబ్బులు పెట్టి లవడాలో సినిమాకి వెళ్ళి మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నేను ఇంత మించి ఇంకేం చెప్పలేను. కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి, కొన్ని సినిమాలు ఓటీటీలో చూడాలి, మరికొన్ని ఇటువంటి స్క్రాప్ సినిమాలు మూవీ రూల్స్లోనే చూడాలి. ఇంకంతే, అంత అర్థమవుతుంది కదా.
అన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కావచ్చు, ఎవడైనా ఏ వ్యక్తి ఫ్యాన్ అయినా కూడా ఈ సినిమా ఒక ఇండియన్గా చూడాలి. ఒక ఇండియన్గా చూస్తేనే ఆ ఫీల్ మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకు అంటే ఈ సినిమాలో ఇస్లామిక్ని చూపించారు. భయ్యా తప్పుగా అయితే అనుకోవద్దు, ఎందుకంటే ఈ ఇస్లామిక్ని మీరు అనుకుంటున్న ఇస్లామిక్ కాదు, ఇది ఎవడో గొట్టంగాడు వాడి స్వార్థం కోసం చేసిన ఒక రాజకీయం సినిమాలో ఉంది. ఈ సినిమాలో చూపించిన ప్రతి ఒక్క పాయింట్ వేరే అంటే వేరే అనిపిస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఎంత ఫేక్ పెడతాను బ్రో, ఆగలేదు అవడలేదు, ఆగు విను, ఏం లేదు బ్రో, కావాలని మూవీ గురించి ఫేక్ రాజకీయం లేదు, బొంగు లేదు. ఈ సినిమాలో చాలా నీట్ గా చూపించారు. రజాకార్ అనే మూవీ చాలా హైలైట్ మూవీ, ఒక చరిత్రను చూపించిండు. కొంతమంది తాతలు ముత్తాతలు చూడాల్సిన సినిమా అంటారు వేస్ట్ నా కొడుకులు, కానీ తాతలు ముత్తాతలు కాదు, అసలు నీ చరిత్ర నీకే తెలియదు. ఆ సినిమాలో అంత క్లారిటీగా చూపించి ఇది వాస్తవం. కొంతమంది బ్యాట్ చేయడానికి చూసారు వాళ్ళు బ్రో. సినిమా అయితే ఇప్పుడు ఏం చెప్పాడు కదన్నా, చాలా మంది బ్యాట్ చేస్తున్నారు అని. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అంటే కన్న తల్లి పాలు తాగి ఆ రొమ్ము మీద గుద్దే జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే అక్కడెక్కడి నుంచో వస్తాడు, ఏది బతకాలనో చావాలని, దేనికైనా మన ఈ గడ్డ మీదకి వచ్చి ఈ గాలి పీల్చి ఈ తిండి తిండి జై పాకిస్తాన్ అంటాడు. నువ్వు ముస్లిం అవ్వచ్చు, ఏముంది, ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడానికి తప్పేముంది. నువ్వు ముస్లిం కాదు అని చెప్పొద్దని ఎవరు అనట్లేదు కదా, హిందూ అని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కదా. సో ఈ సినిమాలో చూపించిన విధానం ఇది. సో దయచేసి ఎవరు బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. ఎందుకంటే భయ్యా మీరు మేము ప్రతి ఒక్కడు పిలిచే గాలి ఒకటే, తినే తిండి ఒకటే, మనం మాట్లాడే భాష వేరే ఉండొచ్చు, కానీ నువ్వు వేసుకునే బట్ట నా బట్ట, నా రక్తం నీ రక్తం అందరిది ఒకటే. నిన్నైనా అమ్మాయి కనాలి, నన్నైనా అమ్మాయి కనాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మతాలు మనం సృష్టించుకున్నవి మన కోసం, అంతేగాని ఎవరో కుల పెద్దలు మత పెద్దలు వాళ్ళు చెప్పే మాటలు విని గొడవలు ఇవన్నీ ఏముద్దు. అందరం హాయిగా భారతీయుల్లోకే బతుకుతాం. జై హింద్. వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడే రజాకార్ సినిమా వచ్చిన, ఆ రజాకార్ టైంలో నేను ఎందుకు లేనరా, నా ప్రాణం పోయిన ఒక 10 మంది నరికితే నీ అమ్మ అంటే ఆ ఉడుకు రక్తం అన్న ఆ కత్తి బట్టి ఆ తుపాకీతో కొడితే నీ అమ్మ. ఎందుకంటే అసలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ వచ్చి బతారు. హైదరాబాద్ గురించి చరిత్ర తెలుసా మీకు? హైదరాబాద్ అప్పట్లో ఏం జరిగిందో తెలుసా? ఇవ్వడానికి తెలియదు. హైదరాబాద్లో ఎంత దాడులు జరిగినాయి, హైదరాబాద్లో ఎంత నష్టం జరిగింది, హైదరాబాద్లో ఎంత మంది చనిపోయారు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఆ ప్రజలు ఎంతమంది చిన్న పిల్లలు సహా పెద్దలందరినీ రజాకార్ నా కొడుకులు చంపేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ సూపర్ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో అందరికి చెప్తున్నా, ఇది వీడియో అందరికి వెళ్ళాలా, హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో ఎందుకు లేదు, విగ్రహం ఎందుకు లేదు? పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టిళ్ళు, కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎందుకు లేదు? ఇలా హైదరాబాద్ ఉందంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. అతని విగ్రహం పెట్టి అలా పక్కా గవర్నమెంట్కి దండం పెట్టి మొక్కుతున్నా, నాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కావాలి. ఎందుకంటే ఐరన్ మారని ఒట్టిగా చెప్పారన్నా, ఎందుకంటే కష్టపడ్డాడు. హైదరాబాద్ ఉండి 2 రోజుల్లో చేంజ్ చేసి పడేసిండు. ఆ రజాకార్ కొడుకులో నేను చంపేసి మన హైదరాబాద్ని మనకు తెచ్చుకోడు. ఎంతమంది చనిపోయినా, ఒక్కోరు కాదు ఇద్దరు కాదు, 1000 మంది చనిపోయింది. 1000 మంది రక్తము మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 2 రోజుల్లో చేంజ్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటే కోరుతున్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో మన హైదరాబాద్ లో ఉండాలా. ఎందుకంటే ఐరన్ మ్యాన్ ఆయన ఎంత చేసినట్టే ఈ సినిమా నాకు నిజాయితీగా అసలే ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ ఐడియా ఎట్లా వచ్చిందో కానీ తెలియదు, కానీ మీరు ఆస్తులు అమ్ముకున్నారు అమ్మలేదు, కానీ విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ అప్పట్లో జరిగింది నాకు కళ్ళకు కట్టినట్టు చూపించిన, నాకు బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. కానీ ముద్దులు కిసులు సినిమాకి వెళ్తారు అందరూ, యూత్ అందరు వెళ్తారు. ఇలాంటి సినిమా చూడండి, మన సినిమా మన హైదరాబాద్ సినిమా చూడండి, కళ్ళ నీళ్ళు మాత్రం తప్పు. అండ్ అనసూయ బతుకమ్మ సాంగ్ అంటే ఒకసారి చెప్పింది అన్న, బరిబాద్ బతుకమ్మ సాంగ్ రా, బతుకమ్మ పండుగ అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? బతుకమ్మ సాంగ్ ఆడితే ఆ రజాకార్ కొడుకులు బట్టలు ఇప్పేసి మరి ఆ అరాచకాన్ని చూడడం అసలు కళ్ళలో చెప్పడం కూడా వేస్ట్. ఎందుకంటే ఆ బతుకమ్మ సాంగ్కి అంత చరిత్ర ఉంది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ గారు లంజా అంటే ఎవరు లంజోడు కంటారు, అది కదా డైలాగ్. అప్పుడు నాకు వచ్చింది నా కోపము, అసలు నేను అప్పుడు ఎందుకు లేని నరికిపడాడు అప్పుడు అలా అనిపించింది. ఎందుకంటే అసలు ఇంద్రజ గారు అసలు చాలా సినిమాలు వచ్చిన, దీంట్లో మాత్రం ఇట్లా చంపేస్తుంది అన్న. అసలు ఆ పోటు మాత్రం హైలైట్. ఇది మాత్రం ఆడవాళ్ళందరికీ చెప్తానమ్మా, మీరు చాలా సినిమా బస్సు అయితే ఫ్రీ ఉంది, థియేటర్ ఎక్కడ 100 రూపాయలు 200 టికెట్ ఉంటుంది,
టికెట్కి వెళ్ళి సినిమా చూడండి అమ్మా. ఎందుకంటే ఎవరైనా గొడవ పడితే మాకెందుకని పక్కకి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు అలా అనుకోలే అమ్మా, అందరు కలిసి కట్టి మన దేశాన్ని కాపాడిను, హైదరాబాద్ని కాపాడిను. మీరు చిన్న గొడవ అయితే అబ్బో మాకెందుకు, మా గొడవ కాదని అమ్మలు అనుకుంటారు. అందరూ చూడాలి సినిమా. జై రజాకార్, జై వందే మాత్రం. నాకు ఇండియాకి ఫస్ట్ మన ఇండియాలో హైదరాబాద్ ఉందని నేను ఫస్టే అనుకున్నా, కానీ సినిమా చూసినాక అర్థమైంది. ఎందుకంటే 2 days కింద నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసిన, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతుంటే, ఒకటి అది నిజమేమో ఆయన ఇంతగానో మాట్లాడుతుండో సినిమా చూసి తెలుసుకుందామని వచ్చిన. అసలు రజాకార్ సినిమా చూసినాక అసలు హైదరాబాద్ మనది కాదు, ఫస్ట్ ఇండియాలో లేదే లేదు. అది ఎందుకు లేదు, రజాకార్ అంటే ఎవరు, అసలు నిజాం ఎవరు, అవన్నీ తెలుసుకొని అసలు పోరాటం ఎందుకు చేసిర్రు, ఇది అంతా స్టోరీ నిజమా కాదా అని తెలుసుకొని వచ్చినాక సినిమా చూసినాక అర్థమవుతుంది. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ కాకపోయిన ఉంటే ఈరోజు మనం హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలి. ఎందుకంటే 2-3 రోజులు ఉండిపోనికే. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న డిసిషన్స్ మన ఇండియాకి ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలో ఉందంటే దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ ఇస్ వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఆయన తీసుకున్న డిసిషన్కి 2 రోజులల్లా హైదరాబాద్ని అప్పగించి వెళ్ళిపోయిండు. అనుసూజ, నేను ఫస్ట్ టైం అనుసూజ గురించి పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడాను. ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఎందుకంటే విజయ్ దేవరకొండ మీద ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తుంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినాక ఆమె యాక్టింగ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా. బతుకమ్మ సాంగ్ ఉంటుంది, అది చాలా మంచిగా చేసింది. ఇంకొకటి ఇంటర్వెల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా. నారాయణ రెడ్డి ఇది పైసల కోసం తీయలే. హైదరాబాద్ చరిత్ర ఏదో ఏదో మనం చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషను అదో ఇదో కాదు. మనము వాళ్ళ పోరాటం చేసి కాబట్టి మన హైదరాబాద్లో మనం ఉంటున్నాము. విత్ రైట్ టు ఫ్రీడమ్ మనకుందంటే ఇప్పుడు అప్పుడు తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ అందరివి బాగానే ఉన్నాయి అన్న. ఇది క్యారెక్టర్ కాదన్న, అందరు పోరాటం చేసిన వాళ్ళు, అందరు ఫ్రీడమ్ ఫైటర్స్. ఏదో సినిమా హీరో కామెడియన్ కాదు ఇది. ఎందుకంటే ఇది చరిత్ర లాగానే చూపిస్తారు. ఇలా ఎక్కేవి దుంకేవి ఈ డైరెక్టర్లు చూసి నేర్చుకోండి. అది కిస్ సీన్లు రొమాంటిక్ కాదు, బల్గం ఇలాంటి సినిమాలు చూస్తే యూత్ కూడా బాగుపడతారు.